పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కరీంనగర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన బండి సంజయ్పై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీని పాకిస్తాన్తో పోల్చడం సరికాదని మండిపడ్డారు. దేశ చరిత్రలోనే తెలంగాణలో కులగణన చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని అంటున్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో కరీంనగర్ నుంచి మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కాంగ్రెస్ బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ప్రస్తుతం నాకు అందుబాటులో టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ ఉన్నారు. సార్, ఈ ఎన్నికలను కాంగ్రెస్ రెఫరెండంగా చూస్తుందా? ఎన్నికలు జరుగుతూ ఉంటాయి, రకరకాల ఈక్వేషన్స్, రకరకాల సమీకరణల వల్ల ఎన్నికలు జరుగుతాయి. రేపటి రోజున మేము ఆశించేది ఈ జరిగే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అభివృద్ధి మంత్రంగా ఎన్నుకున్నటువంటి మాకు మత విద్వేషాలు రెచ్చగొట్టడమే ఎజెండాగా పెట్టుకున్న బీజేపీ పార్టీకి పోరు. గ్రాడ్యుయేట్స్ ఎన్నిక ఇది, అన్నీ ఆలోచించి ఎన్నికల్లో ఓటేస్తారని అనుకుంటా ఉన్నాం. అనుక్షణం అభివృద్ధి సంక్షేమం పట్ల పరుగులు పెట్టించినటువంటి ప్రభుత్వం మాది. రేవంత్ రెడ్డి గారు యువనాయకుడిగా ఉరుకులు పరుగులతో 56,000 ఉద్యోగాలు ఇచ్చాం. మీరు 2 కోట్ల ఉద్యోగాలను ఉన్న ఉద్యోగాలు పీకేశారు. ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను మూసేశారు. మీ ఘనత అది. బీదవాడికి వెన్ను విడిచే విధంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేశారు. 60 లక్షల కోట్ల వ్యాపారం చేసుకున్నారు. మీకు మాకు పోలికెక్కడా? ఇది బీదల పార్టీ, బీద ప్రజల పార్టీ, బీదల కోసం పనిచేస్తున్న పార్టీ. గ్రాడ్యుయేట్స్ భవిష్యత్ ఏమిటి? ఉద్యోగాలు కదా. ఆ ఉద్యోగాలు ఇవ్వడం ఎవరి వల్ల అవుతుంది? కాంగ్రెస్ పార్టీతోనే కదా సాధ్యం. ఇలా 56,000 ఉద్యోగాలు 9 నెలలు ఇచ్చినాం. ఇంకా న్యాయంగా ఉన్న ఖాళీలన్నీ కూడా పూర్తి చేస్తాం. ఆ దమ్ము మాకే ఉంది. బండి సంజయ్ ఉద్యోగం ఇస్తాడా? బండి కిషన్ రెడ్డి ఉద్యోగం ఇస్తాడా? గ్రాడ్యుయేట్స్ ఆదుకున్నది ఎవరు? గ్రాడ్యుయేట్స్ యొక్క భవిష్యత్తు తీర్చిదిద్దేది ఎవరు? మేము కదా. బీసీ నినాదం కావచ్చు, కులగణన కావచ్చు, ఇవన్నీ కూడా జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలపైన ప్రభావం పడుతుంది అనుకుంటున్నారు? డెఫినెట్గా పడుతుంది. బీసీలంతా మా వైపే ఉన్నారు. దేశ చరిత్రలో, స్వాతంత్ర దేశ చరిత్రలో మొదటిసారిగా కుల సర్వే చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారిది. ఆషామాషి కాదు. 56% బీసీలు ఉన్న ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చినాం. ఎవరి వల్ల అవుతుంది అది? మీరు ఇవ్వలేరు, ఇచ్చిన దాని మీద విమర్శలు చేస్తారు. అంటే మీ కడుపు మంట అంతా బీసీలు ఎక్కడ బాగుపడిపోతారో, బీసీకి రిజర్వేషన్ వస్తే మమ్మల్ని అధిగమిస్తారని ఒక బాధతో వీళ్ళతో ఈ రకంగా మాట్లాడిస్తారని మోడీ గారు. ఎన్నికలను పాకిస్తాన్ ఇండియా మ్యాచ్తో పోలుస్తున్నారు. మిమ్మల్ని పాకిస్తాన్గా అభివర్ణిస్తున్నారు బండి సంజయ్. ఎట్లా చూస్తారు సార్ ఇది? నేను ఒక స్కూల్ ప్రచారం పోయాను. నేను కదా, ఆ టీచర్లే ప్రస్తావన తీసుకొచ్చారు. బండి సంజయ్ గారు పాకిస్తాన్తో మిమ్మల్ని పోలుస్తూ ఉన్నాడు, క్రికెట్ ఎమ్మెల్సీ ఎన్నికలు మోడీ పట్టు నవ్వుకుంటా ఉన్నారు. ఈయనకు ఓటేసిన కరీంనగర్ ప్రజలు ఆస్పదం చేస్తూ ఉన్నాడు. పాకిస్తాన్కి ఎమ్మెల్సీ ఎన్నికకి ఏం సంబంధం అండి? అసలు బ్రిటిష్ వారి మోచేతు నీళ్లు తాగి ఇవి రుచిగా ఉన్నాయి, బ్రిటిష్ వారే ఉండాలి ఈ దేశంలో కోరుకున్న నాయకులు ఎవరు? జనసంఘ్ నాయకులు కదా, మీ పూర్వీకులు కదా. అసలు స్వాతంత్ర ఉద్యమంలో మీ పాత్ర ఎంత? స్వాతంత్రమే వద్దన్న మీరు స్వాతంత్రం తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని పాకిస్తాన్తో పోలిస్తానంటే ఎవరు చూస్తూ ఊరుకోరు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ చేస్తాం. మీరు అంతా కూడా కాంగ్రెస్ అంతా కూడా ఒక్క అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తుంటే మీకు పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అంతా కూడా బీసీ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తున్నారు. దీనిపైన ఎటువంటి చర్యలు ఉండబోతాయి అనుకుంటారు? క్రమశిక్షణ నోటీస్ ఇచ్చున్నాము. తదుపరి విషయం అంతా కూడా ఏఎస్సీ పరిశీలిస్తూ ఉంది. వ్యక్తిగత అభిప్రాయాలకి తావులేదు. 4 కోట్ల మధ్య వ్యక్తిగత అభిప్రాయాలు వెలుబుచ్చుకోవచ్చు. బాటంగా పార్టీ నియమాలు వ్యతిరేకిస్తే ఇది మంచి పద్ధతి కాదని అందరూ కూడా గ్రహించుకోవాలి. ఇది మొత్తానికైతే జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ విజయం సాధిస్తుంది. అదేవిధంగా బీజేపీ పైన కూడా కాంగ్రెస్ తిరిగి కౌంటర్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, కరీంనగర్.